ఆచి చికెన్ మసాలా. ఇక ఇంటర్మీడియట్ విద్యను ప్రభుత్వం రద్దు చేయడం పైన ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు. హైదరాబాద్ లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాలు. ఇక ప్రభుత్వం తమను సంప్రదించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమన్నారు. 9, 10, 11, 12 క్లాసులను జూనియర్ కాలేజీల పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తున్న ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యం అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎడ్యుకేషన్ పాలసీ పైన ప్రభుత్వం త్వరలోనే ఆర్డినెన్స్ తేవనుందని ఏదైతే ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో దాంతో పాటుగా ఇంటర్మీడియట్ వ్యవస్థను కూడా రద్దు చేయబోతున్నారని, ఏదైతే 11th, 12th క్లాస్ సంబంధించి పాఠశాలలకే అనుసంధానం చేయబోతున్నారని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో జూనియర్ కళాశాలలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ అసోసియేషన్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వారు ఉన్నారు. అధ్యక్షుడు గౌరీ సతీష్ గారు మనతో పాటు, వారితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. చెప్పండి, ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాబోతుంది అనేది కూడా సమాచారం అవుతూ ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి కూడా ఒకవేళ ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడం ఏదైతే క్లియర్గా ఆ ఆర్డినెన్స్ తీసుకొస్తే కనుక మీ డిమాండ్స్ ఏమి ఉండబోతా ఉన్నాయి? మేము ఏమంటున్నామంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 1971లో ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్యను అందించడంలో, ఇంటర్మీడియట్ అంటేనే ఒక వాళ్ళ లైఫ్కి వాళ్ళ బేస్ లాంటిది. అలాంటి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ను అడాప్ట్ చేస్తున్నప్పుడు, మిగతా స్కూల్ ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ కానీ, అందులో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులను కానీ, అందులో చదివిస్తున్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఒపీనియన్ను తీసుకొని నిర్ణయం చేస్తే బాగుండు అనేది తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున అప్పీల్ చేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి. దాంతోపాటుగా ఏదైతే ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో మిడ్ చేస్తామంటున్నారో, మరి జూనియర్ ఎగ్జిస్టింగ్ గా ఉన్నటువంటి జూనియర్ కళాశాలల పరిస్థితి ఏంది, అందులో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల పరిస్థితి ఏంది, అందులో చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుండ్రో ఒక్కసారి స్పష్టం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రజా ప్రభుత్వంలో ఖచ్చితంగా సమస్యలు విని వాటిని ఏ విధంగా ప్రజల ప్రయోజనం కోసం నిర్మాణం చేయాలని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయం పట్ల స్పందించి ఖచ్చితంగా వీటన్నిటితో చర్చించి ఆర్డినెన్స్ జారీ చేస్తారని కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. దాంతోపాటు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కనుక ఒకవేళ మిడ్ చేస్తే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చెప్పడంలో ఇంటర్మీడియట్ కళాశాలలు గతంలో రిజల్ట్ చూసినట్టయితే చాలా అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి 9th, 10th అనేది ఇంటర్మీడియట్ కళాశాలకు స్కూల్ ఎడ్యుకేషన్లో ఇచ్చినట్టయితేనే పిల్లలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఎగ్జిస్టింగ్ కళాశాలకు అనేది తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల యొక్క మన డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కళాశాలలు ఉన్నాయంటారు? ప్రధానంగా కార్పొరేట్కి సంబంధించినటువంటి ఏదైతే ఇంటర్మీడియట్ కాలేజెస్ కూడా ఉన్న నేపథ్యంలో వీటిల్లో ఎంతమంది స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు? ప్రజెంట్ సెకండ్ ఇయర్ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఉంటారు కాబట్టి వీరి పరిస్థితి ఏంటంటారు? సుమారుగా 1460 జూనియర్ కళాశాలలు మా అసోసియేషన్ అండర్లో పనిచేస్తూ ఉన్నాయి. అందరం కూడా కలెక్టివ్గా యాజమాన్య మిత్రులందరం కూడా ఇందులో ఉన్నటువంటి సెకండ్ ఇయర్లో 4,65,000 మంది సెకండ్ ఇయర్ లాస్ట్ ఇయర్ 25-26 సంవత్సరంలో పరీక్ష రాసినటువంటి దాఖలాలు మన అందరికి కూడా తెలుసు. దాంతోపాటుగా ఈ కళాశాలలో పనిచేస్తున్నటువంటి బోధనేతర సిబ్బంది 45,000 నుంచి 50,000 మంది డేటా ప్రకారం మేము 2 రోజుల్లో ఆ డేటా తెప్పించుకున్న తర్వాత చెప్తున్నటువంటి మాట. కాబట్టి వీరందరి పట్ల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది అందరూ, అటు విద్యార్థులు కానీ, ఇటు తల్లిదండ్రులు కానీ, ఈ కళాశాల నిర్వాహకులు కానీ, అందులో దానికి అనుబంధంగా ఉన్నటువంటి అందరూ కూడా అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది పిల్లల జీవితానికి ఒక వెలుగు లాంటిది. కాబట్టి అలాంటి దాన్ని ఒక సమృద్ధ వాతావరణంలో పిల్లలకు నాణ్యమైన విద్యను ఏ విధంగా అందిస్తే బాగుంటుందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విఘ్నులతో కానీ, స్టేక్ హోల్డర్స్తో కానీ, దానికి అనుబంధంగా ఉన్నటువంటితో కానీ సమన్వయం చేసుకున్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి 25 నుంచి 30 సంవత్సరాల వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళుగా చెప్తా ఉన్నాం. అయితే బిజినెస్ కూడా బాగా పెరిగిపోయింది ఇంటర్మీడియట్ వ్యవస్థ ద్వారా, కొంత కట్టుకోలేని స్థితికి కూడా చేరుకున్నారని విద్యార్థులు. ఈ ఆరోపణకు సంబంధించి మీరేమంటారు? ఎక్కడైతే కట్టుకోలేని పరిస్థితికి ఎదిగినటువంటి శ్రీ చైతన్య, నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థల పట్ల ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. దురదృష్టం ఏంటంటే ఇప్పటికే అలాంటి కళాశాలలో 100% అడ్మిషన్లు కంప్లీట్ అయినాయి. 26-27 సంవత్సరానికి 2 నెలల నుంచి పాఠాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మేము అప్పీల్ చేస్తా ఉన్నాం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారికి కానీ, సంబంధిత ఉన్నతాధికారులకు కానీ, అట్లాంటి కళాశాలలు ఉన్నాయి, వెళ్ళి ఫీజ్ చేయండి,
తెలంగాణ రాష్ట్రం ఏదైతే కోరుకుందో ఈ ధనదాహంగా మారినటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అది చేసి ఈ సమాజానికి ఒక మంచి సంకేతాన్ని ఫీజు అనేది కేటగరైజ్ చేయాలి. జిహెచ్ఎంసీలో కానీ మున్సిపాలిటీలో కానీ రూరల్లో కానీ ఈ విధంగా ఉండాలి. అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉన్నటువంటి అఫిలియేషన్ ప్రాసెస్ లో భాగంగా 3 కళాశాలల కంటే మించితే ఏ విధంగా ఫీజు తీసుకోవాలని నిర్ణయించే అధికారం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంది. ప్రభుత్వం తలుచుకుంటే సాధ్యమవుతుంది. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే కానీ అక్కడ కళాశాలలు నడుస్తూ ఉన్నాయి, అక్కడ విచ్చలవిడిగా ఫీజు దోపిడీ చేస్తూ ఉన్నారు. కానీ పట్టించుకున్న నాదారుడు లేడు అనేదే మాకు ముందున్నటువంటి సమస్య. కాబట్టి వాటిని కట్టడి చేస్తే ఈ సమాజంలో నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్యను అందించడానికి అందరికీ అందని ద్రాక్ష కాకుండా అందరికీ అందే ద్రాక్ష నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్య అనేది కూడా అవైలబుల్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎడ్యుకేషన్ పాలసీ పైన అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. మీ అభిప్రాయానికి సంబంధించి ఏం చెప్పడం జరిగింది అంటారు? వారి నుంచి ఏమన్నా మీకు ప్రాథమికంగా ఏమన్నా సమాచారం అందిందా? అన్ఫార్చునేట్ టు సే ఇది చాలా దురదృష్టకరం చెప్పడం. అంటే విద్యా కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళు, సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే విద్యా వ్యవస్థలో మార్పు సమూల దిశగా ఆలోచన చేసిర్రో గ్రౌండ్ లోకి వెళ్ళి ఒపీనియన్ పోల్ తీసుకోకపోవడం అనేది చాలా దురదృష్టం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 1460 కళాశాలలు ఉన్నటువంటి ఏ ఒక్క కళాశాల యాజమాన్యాన్ని కానీ ఏ ఒక్క కళాశాల విద్యార్థిని కానీ ఈ విధంగా చేయబోతున్నాం, మీకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నటువంటి వాళ్ళు దయచేసి ఆత్మపరిశీలన చేసుకోండి. ఎందుకంటే ప్రజాప్రభుత్వం రావడానికి ఇవే నిరుద్యోగ పట్టభద్రులు కానీ డిగ్రీ కళాశాలలు కానీ ఏ విధంగా దోహదపడ్డాయో కూడా దయచేసి నెమరు వేసుకోవాలని చెప్పి కూడా వ్యక్తిగతంగా దాంతో పాటుగా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున కూడా గుర్తు చేస్తా ఉన్నాం. వారు చేసినటువంటి దోపిడీ అరికట్టాలి. కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీ అరికట్టాలంటే వాళ్ళతోనే ఒపీనియన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు దయాలు వేదాలు వలిచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నట్టు మాట చాలా బాధాకరమైనటువంటి మాట. మీరు చివరిగా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఏం చెప్తున్నామంటే ఏదైతే ఎన్ఈపిని అడాప్ట్ చేసుకోవడానికి మేమందరం కూడా ఓకే, కానీ ప్రభుత్వం ఎలాంటి రోడ్ మ్యాప్ను తయారు చేసుకుంది, ఏ విధమైనటువంటి విధి విధానాలు రూపొందించింది, ఆ విధి విధానాలు ఈ సమాజంలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ దానికి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందా లేదా అది దయచేసి ఆలోచన చేసి అవి చెప్పి నిర్ణయం తీసుకొని ఈ సమాజంలో నాణ్యమైన విద్యను అందించడానికి మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేయాలని చెప్పి కూడా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మాకు పూర్తి విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం పోతే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. ఆ దిశగా వారు ఆలోచిస్తారని చెప్పి 25 నుంచి 30 సంవత్సరాల నుంచి వారు తెలిసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మొత్తం మీద ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి తమ అభిప్రాయ సేకరణ జరగలేదని కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దీనికి సంబంధించి ఏదైతే సరైనటువంటి విధి విధానాలతో ముందుకు రావాలనేది కూడా వారు కోరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వంశీ కృష్ణ, డి తెలుగు న్యూస్, హైదరాబాద్.